మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ధరణి వల్ల ప్రజలు నష్టపోతున్నారని చెప్పినారు, పేదోళ్ల భూములు లాక్కున్నారు ధరణి పేరుతోని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాల్పడ్డ అక్రమాలను బయట పెట్టిందా? ఈ భారీ స్కామ్ విషయంలో కనీసం ఎప్పుడన్నా మాట్లాడినరా? మాట్లాడలే. వాళ్ళు ధరణి అన్నారు, వీళ్ళు భూమాత అంటున్నారు. ఇప్పుడు భూమాత పేరుతోని భూమి మీద ఒక్క గజం కూడా మిగిలిస్తారు వీళ్ళు. వాళ్ళు గుడి మింగితే గుడి లింగాన్ని మింగటోళ్ళు వీరు, తోకలేదు వీళ్ళు. అంతే వీళ్ళు పేరు మాత్రం భూమాత. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని భూమేత అవుతుంది. నేనేమంటున్నా అంటే ధరణి విషయంలో గత ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చినాయి, పెద్ద స్కామ్ జరిగింది, పేదల ఆస్తులు తీసుకున్నారు, అసైన్ పేరుతో ఆస్తులు దోసుకున్నారు, వాటిని కేసీఆర్ కుటుంబంతో బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు దోసుకున్నారు. దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మీరు భూమాత గాని భూమేత గాని ఏం పెట్టినా కూడా మేము ప్రజలు నమ్మరు. అది మళ్ళా మీ మేత కోసమే. దీని మీద కేసీఆర్ అప్పుడు ధరణి విషయంలో జరిగిన స్కామ్ మీద విచారణ జరిపే దమ్ము మీకుందా? ఎందుకు జరుగుతలేదు? ఎందుకు వెనుకడి చేస్తారు? ఎలక్షన్ ముందు ఎందుకు మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేరు? కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ముందు రావాలి. ఇవాళ మళ్ళీ మీరు ఆస్తులు సంపాదించుకోవడం కోసం అస్తమాత్రం ఈ చూడండి, ప్రతిసారి ఇప్పుడు ధరణి అంట కదా, ఈ ఇష్యూ నడుస్తుంటారు కదా, మీరు సాయంత్రం వరకు న్యూస్ పెడతా ఉంటారు, మెల్లంగా ఏం చేస్తారంటే ఇష్యూ డైవర్ట్ చేస్తారు, మళ్ళీ కొత్త విషయాలు తీసుకొస్తారు వాళ్ళు. ఇప్పుడు మేము అవినీతి ఆరుగా మారుతారు, రుణమాఫీ అన్నారు. రుణమాఫీ ఏం జరిగిందన్నా? రుణమాఫీ 1,50,000 లోపు రుణమాఫీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎంతమంది అన్నారు? 30 లక్షల మంది అన్నారు. ఇప్పుడు ఎంతమందికి వచ్చింది అది? 18 లక్షలు, 19 లక్షలు, 19 లక్షలు, 19 అయిపోయారు, 18 లక్షలు. ఇప్పుడు ఏడమే అంటే ఆ ప్రభుత్వం చెప్పింది ఏంది, మీరు చెప్పింది ఏంది? రుణమాఫీ వల్ల ఎంతమందికి లాభం ఉండగలిగింది? 30 లక్షల మందిలా. మరి మీతో ఏడవేరు, వాళ్ళకి ఏం న్యాయం, రైతులకు ఏం న్యాయం జరగాలి? 6 గ్యారెంటీ. ఇప్పుడు ఇదే రైతుల విషయంలో మీరు రైతు భరోసా ఇస్తున్నారు, గతం ఒక దఫా ఇవ్వాల్సింది చంద్రశేఖర్ అయిపోయా, చంద్రశేఖర్గా 15,000 రూపాయలు రైతుల కౌలులకు ఇస్తున్నారు, రైతు కులకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. అది పోయింది 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు, కనీసం ఇస్తే దీపావళికి దసరాకు పెట్టుకుంటారు. అదే నీది. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల టక్కన చిటికలతో చేస్తున్నారు. మీరు చిటికలు దొరుకుతున్నారు. ఏ నెల ఇప్పటికి 7.5 నెల. విద్యా వైద్య విషయాలు మొత్తం చేసేసారు. ఇవాళ ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తనే లేరు. ఇప్పుడు ఏమంటున్నారు యాజమాన్యాన్ని, సర్టిఫికెట్లు ఇవ్వమంటే పైసలు అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వము కేవలము ప్రకటనలు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ప్రకటనలు చేసి టైంపాస్ చేసిందో ప్రజలు నమ్మించడానికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి ఈ ప్రకటనలు ఉపయోగపడతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నది. ప్రజలకు వాస్తవ విషయాలు తెలుసు. 6 గ్యారెంటీ విషయంలో మీరు మోసం చేసే విధానం తెలుసు. కాబట్టి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ పక్క రుణమాఫీ విషయంలో కానీ ప్రభుత్వం మంచి చేస్తే పక్క ప్రభుత్వం ప్రజలను మోసం ప్రయత్నం చేస్తే ఇవాళ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద నాయకులకు విశ్వాసం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా మేము ఆ పోరుబాట ప్రారంభించబోతున్నాం. కిషన్ గారు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఏ విధంగా ఉద్యమం చేయాలో వారి నేతృత్వంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్రం నుంచి నిధులు వస్తున్న విషయం ప్రజలకు తెలుసు. గత సర్పంచులు, గత ఎంపీటీసీలు, గత జెడ్పీటీసీలే మాకు ప్రచారకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో.
వాళ్ళు పక్కా చెప్తారు. ఇవాళ గ్రామ పంచాయతీలకు ఇన్నో పైసలు వచ్చినాయంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం పైసలే. మీరు ఈసారి బీజేపీని గెలిపించకుంటే ఒక్క పైసా మన గ్రామ పంచాయతీకి రాదు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాళ్ళు పైసలు చంపుకుంటారు, వాళ్ళ జేబులు నింపుకుంటారు అని చెప్పి వాళ్ళే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. మంచి ఆలోచనతో ముందు రావాల్సిందిగా నేను ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాను. నేనేమంటున్నా అంటే కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, గ్రామ పంచాయతీలు, ఈ ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ కూడా విలీనం చేస్తామంటున్నారు. ఇలా ప్రజలు ఏమనుకుంటారు? ప్రజల ఆలోచన ఏంది? ఇప్పుడు గతంలో విలీనం చేసేటువంటి ప్రాంతాలు ఏమైనా అభివృద్ధి చెందినాయా? ఏమవుతుందంటే ఇష్టానుసారంగా పన్నులు పెంచి వాళ్ళ పేరుకి మాత్రమే జిహెచ్ఎంసీ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, కానీ ప్రజలకు ఏం జరిగింది? అభివృద్ధి జరగలేదు. సమస్యలు ఎక్కడ ఉన్నాయి? గవే గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి? మున్సిపాలిటీస్ ఎక్కడ ఉన్నాయి తప్ప ఏ విధంగా ఇవాళ ఏంటంటే వ్యవసాయం ఇప్పుడు అన్ని పన్నులు పడుతాయి. హౌస్ ట్యాక్స్ పడుతుంది, కరెంటు బిల్లులు పడుతాయి, ప్రతి ట్యాక్స్ అన్ని ట్యాక్సులు దొరుకుతాయి. వాళ్ళకి అభివృద్ధి చెందలేదు. కాబట్టి ప్రజలందరూ వ్యతిరేకిస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా మా నాయకులందరూ, మా విశ్వేశ్వరరెడ్డి ఇక్కడ వారికి అనుభవం ఎక్కువ, గత కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రతి సబ్జెక్టు మీద ప్రతి విషయం మీద వారికి అవగాహన ఉంది. వారికి అంటే నేను వారిని స్టడీ చేసేవాడు చూస్తున్నాను. చాలా వాళ్ళు బీజేపీలో చేరకముందు కూడా నేను చాలా సందర్భాల్లో వారి దగ్గరకు వారు అడ్వైజ్ తీసుకున్నాను. బీజేపీలో చేరకముందు కూడా నేను కోవిడ్ కంటే ముందు కూడా చాలాసార్లు వారి దగ్గర పోయినా. అంటే ఈ విషయంలో ఇది ఉందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తప్పు చేస్తే ఇది తప్పు అంటాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కూడా కేసీఆర్ మూర్ఖత్వ విధాలు నచ్చకనే ఇది తప్పు అని చెప్పి బయటకు వచ్చారు. అలా మోడీ గారి విధానాలు వచ్చే వాళ్ళు బీజేపీ లేరు. కాబట్టి ఇక్కడ నాయకులు అందరూ కలిసి కూడా దీన్ని ప్రజల ఆలోచన ప్రజలు ఏందని చెప్పి తెలుసుకోవడం విధి విధానాల విషయం దాని మీద పక్కన ఫైట్ చేస్తాం మేము.